ప్రముఖ సినీ నటుడు నరసింహరాజు కాంట్రావర్సీని ఏరుకొని తెచ్చుకునే రోజుల్లో తన సినిమా అవకాశాన్ని తనే దెబ్బతీసుకున్నారు. ఇది ఎలా జరిగింది అంటే 1977 సంవత్సరంలో ఉన్న జనరేషన్కి ఈ విషయం తెలుసు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళిద్దరు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు. అలాగే సినిమా ఇండస్ట్రీకి పెద్ద మనుషులుగా కూడా వాళ్ళు ఆ రోజుల్లో బాగా ప్రాముఖ్యత తెచ్చుకున్నారు. సో అలాంటి వాళ్ళతోనే కాంట్రవర్సీ తెచ్చుకున్నారు సినీ హీరో నరసింహరాజు. అది దానివల్ల ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, సినిమా కెరీర్ని ఏ విధంగా పోగొట్టుకున్నారు, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన ఇంకో అంశం ఏంటంటే మనం ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కాంట్రవర్సీస్కి అంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏరుకోరి కనుక అందులోకి వెళ్తే కెరీర్ ఎలా దెబ్బతింటుంది అనే ఎగ్జాంపుల్తోనే ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఎపిసోడ్ని ఆశాంతం మీరు స్కిప్ చేయకుండా వినండి. అలాగే మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. అలాగే మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నరసింహరాజు ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 55 సంవత్సరాలు అయింది. ఎందుకంటే 1969లో అలా ఒక కన్నడ మూవీలో యాక్ట్ చేశారు. 1974 ఆ సంవత్సరంలో నీడలేని ఆడదని చెప్పేసి సినిమా వచ్చింది. దానికి బివి ప్రసాద్ డైరెక్షన్, నరసింహరాజు, ప్రభ ఇందులో హీరో హీరోలుగా యాక్ట్ చేశారు. మంచి విజయం సాధించింది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావుని ఇమిటేట్ చేయడం జరిగింది నరసింహరాజు. ఎందుకంటే ఇతనికి నాటక అనుభవం లేదు. ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలోకి కొత్త వారు వస్తున్నారు, కొత్త వారిని ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతోంది. సో అటువంటి తరుణంలో నరసింహరాజు వచ్చాడు, మంచి మంచి సినిమాలు చేశాడు. అందులో కనుక మనం చెప్పుకుంటే తూర్పు పడమర, దాసి నారాయణరావు దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా శివరంజని నవరాగిణి అనేటువంటి పాట ఆ రోజు అందరికీ కూడా మదిలో కదలాడేటువంటిది. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర కమల్ హాసన్ అని చెప్పేసి నరసింహరాజుని పిలిచేవాళ్ళు. ఎందుకంటే అప్పటికే కమల్ హాసన్ తమిళ ఇండస్ట్రీలో ఎంటర్ అయిపోయి ఉన్నాడు. అపూర్వ రాగం గళ్ళని దాన్ని తెలుగులో కూడా తీశారు. తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలోనే కన్యాకుమారి అనే సినిమా ప్రాజెక్ట్ రెడీ అయింది. ఆ సినిమాలో యాక్చువల్గా కమల్ హాసన్ నటించాలి, కానీ ఎట్ ద సేమ్ టైం అదే టైంలో బాలచందర్ మరి ఆయన చేసినట్టు మరో చరిత్ర సినిమాకి కమల్ హాసన్ ఒప్పుకొని వెళ్ళిపోవడంతో ఆ క్యారెక్టర్కి నరసింహరాజుని మళ్ళీ తీసుకోవడం జరిగింది. కన్యాకుమారిలో కూడా నరసింహరాజు మంచి యాక్టింగ్ ప్రతిభ కనిపించాడు. శ్రీప్రియ పక్కన నటించారు. వీళ్ళిద్దరి జోడీ కూడా ఆ రోజుల్లో ఫేమస్. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి మళ్ళీ దాసనారాయణ ఇంకో సినిమా తీశారు. ఆ సినిమా కూడా ఆయనకి జోడీగా జయసుధ నటించారు. అప్పుడే ఆవిడ పైకి వస్తున్నారు. ఈ జోడీ కూడా మంచి హిట్ పేరు కింద మంచి విజయం సాధించింది. ఇలా ఆయన అప్రహిత విజయాలతో ముందుకు సాగుతున్నారు. తెలుగు సినిమా నిర్మాతలంతా కూడా క్యూలు కట్టారు. నరసింహరాజుని లో బడ్జెట్లో మన సినిమా తీసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అప్పటికి కూడా కొన్ని వస్తున్నాయి. అప్పటికి కలర్ యుగం ప్రారంభమైన బ్లాక్ అండ్ వైట్లో కూడా తీస్తున్నారు. అప్పుడు నేను చెప్పిన తూర్పు పడవలో కూడా బ్లాక్ అండ్ వైటే. అలాగే ఇదెక్కడ న్యాయం కూడా బ్లాక్ అండ్ వైటే. తర్వాత రంభా బొరుసి మేనకన్ ఒక సినిమా వచ్చింది, అది కూడా బ్లాక్ అండ్ వైటే. 1977లో విజయ్ బాపినీడు దీనికి ప్రొడ్యూసరు. అసలైన విలనిజం ఎలాగో ఆ సినిమాలో నరసింహరాజు చూపించాడు ఆయన. కాకపోతే ఈ సినిమాకి బ్యాడ్ లక్ ఏంటంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ వాళ్ళు. ఏ సర్టిఫికేట్ అనేటప్పటికీ ఆ రోజుల్లో లేడీస్ సినిమా థియేటర్కి వచ్చేవాళ్ళు కాదు. తర్వాత ముఖ్యంగా పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. దాంతో ఈ సినిమా ఒక వర్గానికి పరిమితమైనా కూడా నరసింహరాజు ఒక మంచి విలన్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అందులో జయమాని నటిస్తుంది, రోజారామ్ నటిస్తుంది, హలం అని చెప్పేసి ఆవిడ అప్పట్లో వచ్చేది. ఆవిడ కూడా ఈ సినిమాలో నటిస్తారు. సినిమా ఆశాంతం ఒక థ్రిల్లర్ అనమాట. అది అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి చిత్రంగా వచ్చినా కూడా ఏ సర్టిఫికేట్ దెబ్బతీసింది. నరసింహరాజు పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ఒక మంచి విలన్ దొరికాడని కొంతమంది సంబరపడ్డారు, ఒక మంచి హీరో దొరికాడని కొంతమంది నిర్మాతలు సంబరపడ్డారు. ఇంకా ఆయన మరి సినిమా రంగాన్ని ఏళ్తాడని కూడా కొంతమంది భావించారు. కరెక్ట్గా 1977 సంవత్సరం నవంబర్ ఈ మధ్యలో దివిసీమ ఉప్పిన వచ్చింది. దివిసీమ ఉప్పిన ఆ రోజుల్లో పెద్ద సంచలనం. చాలా ఊళ్ళు కొట్టుకుపోయాయి, చాలా ఊళ్ళు మునిగిపోయాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉప్పిన ఆ రోజుల్లో ఇంత హెలికాప్టర్స్ కానీ సహాయక చర్యలు కానీ లేవు. మనం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాం ఆ రోజుల్లో. అటువంటి దివిసీమ ఉప్పిన ప్రతి ఆంధ్రుడి గుండెల్ని కూడా కలిచివేసింది, కన్నీళ్ళు తెప్పించింది. సో ఆ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీ రామారావు ఆయన అగ్ర హీరో,
అలాగే అక్కినేని నాగేశ్వరరావు, ఆయన కూడా ఒక అగ్ర హీరో. వీళ్ళిద్దరూ కలిసి జోలు పెట్టుకొని విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. జనగా వీళ్ళకి ఎప్పటి నుంచో ఇది అలవాటు ఉంది. రాయలసీమ క్షామం దగ్గర నుంచి వాళ్ళు మొదలు పెట్టుకుంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళటం, విరాళాలు సేకరించడం, వాళ్ళు కూడా కొంత డబ్బుని వేసి అది ఆ దివసీమ బాధితులకు అందజేయాలని వాళ్ళు ప్రారంభించారు. ఈ సందర్భంలో ఒక సమావేశం జరిగింది, పత్రికా సమావేశం. అనాలోచితంగా అసలు మనసులో ఎటువంటి ఆలోచన కూడా తెలియకుండా అనవసరంగా మాట్లాడిన కాంట్రవర్సీ ఇది. నరసింహరాజు ఏమన్నారంటే, దివిసీమ ఒప్పిన ఈ సందర్భంగా ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇలాగా ప్రజల్లో తిరుగుతున్నారు, మీరు కూడా అలాంటి ప్రోగ్రాంలో పాల్గొంటారా అని ఒక విలేకరు అడిగాడు. విలేకరు అడిగితే నేను విరాళం ఇస్తానో లేకపోతే నా షూటింగ్ బిజీలో ఉన్నానో చెప్పుంటే బాగుండేది. ఆయన వెంటనే అన్నమాట ఏంటంటే, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెమ్యునేషన్స్ బాగా తీసుకుంటున్నారు కదా, వాళ్ళు బాగా డబ్బు సంపాదించారు, ఇలా జోలు పట్టుకొని విరాళాలు సేకరించడం దేనికి, వాళ్ళు తమకున్న రెమ్యునరేషన్కి ఇస్తే అదే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. దాంతో విలేకరులు ఒకసారి స్టన్ అయిపోయారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళకి ఎదురీతిగా మాట్లాడేటువంటి ధైర్యం ఆ రోజుల్లో ఎవరికి లేదు. ఒకవేళ మాట్లాడినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే వాళ్ళు మరీ తరిచి అడిగి, ఒక విలేకరు అయితే మీరు చెప్పిన దానికి రిటర్న్గా రాసిస్తారా అని అడిగాడు. అలాగే నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉంటున్నాను, తెలగైతే తీసుకురండి అని దాని మీద ఈ స్టేట్మెంట్ అంతా రాసి సంతకం పెట్టాడు ఆయన. పెడితే ఆ రోజు పత్రికా యాజమాన్యాలు కూడా కాంట్రవర్సీ పబ్లిష్ చేసే ముందు లీగల్గా ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ఈ లెటర్ అట్టే పెట్టుకొని వాళ్ళు ప్రముఖంగా పబ్లిష్ చేశారు. ఇది ఒక సినిమా పేపర్లోనే రాలా, మామూలు దినపత్రికల్లో కూడా వచ్చేసింది. దాంతో ఈ స్టేట్మెంట్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు ఆశ్చర్యపోయారు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఇది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ లాగా అయిపోయింది. ఇది ఆ రోజు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళ దృష్టి కూడా వెళ్ళింది. చాలా ఆగ్రహంగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఎందుకంటే మేము కష్టపడి తిరుగుతున్నాం, ఒక వర్ధమాన హీరో మమ్మల్ని ఇలా కామెంట్ చేయడం ఏంటని ఆగ్రహం కూడా వాళ్ళు వ్యక్తపరిచారు. దాంతో ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేదంటే, సినిమా ఒక సక్సెస్ అవ్వాలంటే అన్ని సినిమా హీరోల అభిమానులు చూస్తేనే సక్సెస్. ఎన్టీ రామారావు అభిమానులు, అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు ఆ రోజు పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఇంకా మరి నరసింహరాజు సినిమా మేము చూడకూడదు అని నిర్ణయించేసుకున్నారు. దాంతో సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద ఒక భూకంపంలాగా వచ్చేసింది. ఎందుకంటే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళకి బలీయమైన నిర్మాతలు ఉన్నారు, అలాగే డైరెక్టర్స్ వాళ్ళ దగ్గర చనువు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళని విమర్శిస్తే ఇండస్ట్రీ ఎలా ఫీల్ అవుతుందంటే, ఒక సినిమాలో బుక్ చేసుకోవాలి అంటే ఈ నరసింహరాజునే తీసుకుందాం, అప్పుడు ఎన్టీ రామారావుకైనా కోపం వస్తుందేమో, అక్కినేని నాగేశ్వరరావుకైనా కోపం వస్తుందేమో అని భయం అయితే ఉంటుంది. అంటే కరెక్ట్గా వీళ్ళు ఆ వివాదం అంతా మర్చిపోతారు. ఎన్టీ రామారావు ఫోన్ చేసి నరసింహరావుకి వేషాలు ఇవ్వదాన్ని చెప్పరు, అక్కినేని నాగేశ్వరరావు ఫోన్ చేసి ఆయన చెప్పరు. కానీ నిర్మాతలకు ఒక భయం ఏంటంటే, మనం ఇతన్ని కనుక తీసుకుంటే ఎన్టీ రామారావుకి వ్యతిరేకం అవుతామేమో అన్న భయం ఆ రోజుల్లో ఉండేది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, నరసింహరాజుని సినిమాలోకి తీసుకుందాం అనుకున్న వాళ్ళంతా కూడా వెనకడిగేయటం ప్రారంభించారు. అలాగా వెనకడిగేసినటువంటి దర్శకుల్లో దాసరి నారాయణరావు కూడా ఒకళ్ళు. దాసరి నారాయణరావు నరసింహరాజుని పిలిచి, ఏం పనిచేసావు నువ్వు, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, ఇండస్ట్రీకి పెద్దలు, వాళ్ళని ఇలా తిట్టావు, ఇంకా నేను సినిమాలు తీయాలి, ఏ విధంగా తీయాలి అనేటప్పటికీ అక్కడ కూడా నరసింహరాజు చెప్పింది ఏంటంటే, గురుగారు మీరు నాతో సినిమాలు తీయకపోయినా పర్వాలేదు, నేను వచ్చి మిమ్మల్ని వేషాలు అడగను అని చెప్పి అన్నారు. అయితే నేను సినిమాలు తీయను అని చెప్పారు. దాంతో ఈ 3 సినిమాలతోనే దాసరి నారాయణరావు అతనితో సినిమాలు తీయటం మానేశారు. ఒకవేళ గనక దాసరి నారాయణరావు గనక ఆ వివాదం గనక లేకపోతే ఖచ్చితంగా మరిన్ని సినిమాలు లో బడ్జెట్లో ఉండే సినిమాలని కూడా నరసింహరాజుతో తీసేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన తూర్పు పడమర, ఈ తూర్పు పడమరలో అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేశారు కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు. ఇప్పుడు రేలంగి నరసింహారావు గారు ఉన్నారు. ఆయన కోడి రామకృష్ణ తన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇది ఆయన ప్రాజెక్టు. ఈ నిర్మాత ఎవరు అని వెతికి పట్టుకునేటువంటి ప్రయత్నంలో ఆయనకి మంచి నిర్మాత దొరికారు. ఆయన కె రాఘవ, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఆయన ముందు తాత మనవడు ఇలాంటి సినిమాలు తీశారు ఆయన. అలాగే ఈ తూర్పు పడవలో తీసింది కూడా కె రాఘవ. ఆయన ఏమనుకునేవాళ్ళంటే, నరసింహరాజు నా ఓన్ ప్రొడక్షన్ హీరో,
అని చెప్పి ఆయన భావించేవాడు. కోడి రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ప్రాజెక్ట్ రెడీ చేసుకుని కథ వినిపించినప్పుడు ఆ రోజున హీరో అనుకున్నది నరసింహరాజే. నిర్మాత అటువైపు మొగ్గు చూపించారు. కానీ కోడి రామకృష్ణ భయం ఏంటంటే అది తన మొదటి చిత్రమే నరసింహరాజుతో కనుక తీస్తే ఓ పక్క ఎన్టీ రామారావు ఆగ్రహానికి గురి కావాలి, ఓ పక్కనేమో అక్కినేని నాగేశ్వరరావు ఆగ్రహానికి గురి కావాలి. మళ్ళీ వాళ్ళు తమతో సినిమా తీస్తారో లేదో భయం. నేను చెప్పాను కదా, వాళ్ళు ఏమీ తీయద్దని చెప్పరు, వీళ్ళ భయం వీళ్ళకు ఉంటుంది అంతే. దాంతో ఆయన ఏం చెప్పారంటే, ఏమండి ఇప్పుడు ఆల్రెడీ ఈయన డిస్ప్యూట్ కాంట్రవర్సీలో ఉన్నారు కాబట్టి ఒకవేళ సినిమా ఫెయిల్యూర్ అయితే నైతికంగా నాకు ఫస్ట్ సినిమాకి దెబ్బతింటుంది కాబట్టి మనం చిరంజీవిని పెట్టుకుందాం అని చెప్పి అన్నారు. ఆ విధంగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ లాంటి సినిమాను కూడా నరసింహరాజు పోగొట్టుకోవడం జరిగింది. అయితే 78లో ఓ సినిమా వచ్చింది జగన్మోహిని అని. జగన్మోహన్ రిలీజ్ చేసేప్పుడు విఠలాచార్య కూడా భయపడ్డాడు ఆయన. కాకపోతే ఆ సినిమా మరి సింహబలుడు రిలీజ్ అయిన వారానికి రిలీజ్ అయింది. అలాగే ఆ తర్వాత కృష్ణ నటించినటువంటి సింహగర్జన సినిమా రిలీజ్ అయింది. ఈ 2 సినిమాల మధ్య జగన్మోహన్ పడింది. అయితే అంచనాన్ని తల్లకిందులు చేస్తూ ఈ జగన్మోహన్ సూపర్ డూపర్ హిట్ అయింది, బ్రహ్మాండంగా ఆడేసింది. విఠలాచార్య ఇంకా లాస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ ఏదంటే ఈ జగన్మోహనే. అది కన్నడలో జగన్మోహన్ వచ్చిందని మళ్ళీ స్క్రిప్ట్ దులిపి మళ్ళీ తీశారనమాట ఆయన. ఈ జగన్మోహన్ తర్వాత కాలంలో కూడా మళ్ళీ సినిమా తీశారనుకోండి రీసెంట్గా, అది వేరే విషయం. అయితే ఈ సినిమా హిట్ అయినా కూడా నరసింహరాజుకి అవకాశాలు రాలా. కారణం ఏంటంటే నేను చెప్పిన కాంట్రవర్సీ, నిర్మాత ఎవరు ముందుకు రాలా. రెండోది బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సినిమా క్రెడిట్ అంతా కూడా జయమాలికి వెళ్ళిపోయింది. నరసింహరాజుకి అభిమానులు ఎవరు కూడా రానివ్వలేదు ఆ క్రెడిట్ని. ఎన్టీఆర్ అభిమానులు కానీ అక్కినేని నాగేశ్వర అభిమానులు కానీ జయమాలి వాళ్ళు ఈ సినిమా ఆడింది అని చెప్పి ఒక ప్రచారం తీసుకొచ్చారు. దాంతో ఆయనకి రావాల్సినటువంటి ఇమేజ్ రాలా. అలాగే పునాదిరాళ్ళు సినిమాలో కూడా ఆ సినిమా క్రెడిట్ ఆయనకి రావాలి యాక్చువల్గా, కానీ ఆ సినిమా క్రెడిట్ కవితకి వెళ్ళిపోయింది. దాంతో ఆయన అభిమానులు అంటే అప్పటికి అభిమానులు ఏర్పడుతున్నారు. సో హోదాగా అది కూడా ఈ ప్రచారం కూడా ఆయన దెబ్బతీసింది. తర్వాత ఆయన ఇంకోటి తీసింది ఏంటంటే చిరంజీవితో మరి చాలా పున్నమి నాగని ఒక సినిమా తీశారు. పున్నమి నాగలో హీరో నరసింహరాజే, విలన్గా చిరంజీవి నటించడం జరిగింది. చిరంజీవి నటన ఎక్స్ట్రాడినరీ, అలా నో డౌట్. కానీ హీరోగా నరసింహరాజు కూడా బాగా చేశారు. సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. నిజంగా పేరు నరసింహరాజు కూడా రావాలి. మళ్ళీ ఇదే బాధ, ఆ క్రెడిట్ అంతా కూడా చిరంజీవికి వెళ్ళిపోయింది, నరసింహరాజుకి రాలా. సో ఇలాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు ఆయన. ఇచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీలో ఈ కాంట్రవర్సీ ఆయన మరుగున పడేలా చేసింది. చివరికి విఠలాచార్య జగన్మోహన్ తర్వాత 20 జానపద సినిమాలు తీశారు. ఆ 20 జానపద సినిమాల్లో కూడా నరసింహరాజు యాక్ట్ చేయడం వల్ల ఆయన 100 సినిమాల్లో హీరోగా చేసిన ఖ్యాతినే మిగిలింది. కాకపోతే అదేమి పెద్ద గొప్పగా ఆడలా. గంధర్వకన్యని ఇలాంటి సినిమాలు తీశారు కానీ అవేమి బ్లాస్ట్ హిట్స్ కావు. అలాగే జై బేతాళ అని చెప్పేసి 3D మూవీ కూడా మాధవ్తో కలిసి చేశారు. అది కూడా ఆశీర్వదిత విజయం సాధించాల. ఇక 85వ సంవత్సరం వచ్చేటప్పటికి నిర్మాతలు ఆయన వంక పెద్ద కన్నెత్తి చూడటం మానేశారు. అప్పటికి చిరంజీవి మెగాస్టార్గా అవతరించే దశ, ఖైదీ లాంటి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాయి. ఆయన విజయం పరంపర కొనసాగుతోంది. ఓ పక్కన చూసుకుంటే మళ్ళీ ఆయన పైకి ఎదుగుదాము అనుకుని 83వ సంవత్సరంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి కలిశారు. తెల్లవారుజామున వెళ్ళి ఎన్టీ రామారావు సాధారణంగా ఆహ్వానించారు. అలాగే వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇంకా అయిపోయాక వాళ్ళిద్దరి మధ్య వివాదం లేదు, అంతా బాగానే ఉంది అనుకున్నా కూడా సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మార్పు వచ్చేసాయి. మెగాస్టార్గా చిరంజీవి అవతరించేటువంటి దశ, సినిమా ట్రెండ్ మారిపోయింది. నిర్మాతలేమో అప్పటికి దూరమై ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నంలో ఈయన సినిమా ఇండస్ట్రీలో వేగం పెరిగిపోయింది. దాంతో ఈయనతో సినిమా తీసేటువంటి వాళ్ళు కరువైపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే అదే టైంలో నాగేశ్వరరావు మాత్రం కొంతవరకు ఆదరించారు. మీరు కనుక చూసుకుంటే అమరజీవి అనేటువంటి సినిమాలో నరసింహరాజు క్యారెక్టర్ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు సినిమాలో కొంతవరకు సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు, కానీ ఆ సినిమా హిట్ అవ్వాల, ఫెయిల్యూర్. ఆ తర్వాత సంగీత సామ్రాట్ అని చెప్పి సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో వచ్చింది. ఆ సినిమా కూడా
అస్సలు ఆడలేదు, ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకో సినిమాలో కూడా నటించారు కానీ అక్కినేని నాగేశ్వరరావుకి ఫ్లెచింగ్గా నరసింహరాజు ఏమీ అవ్వలేదు. అదే టైంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా చేదోడు వాదోడుగా నిలిచారు. వీళ్ళు డాక్టర్, సినీ యాక్టర్ అనేటువంటి 1982లో సినిమా వచ్చింది. ఆ సినిమాలో నరసింహరాజుకి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమా కూడా పెద్ద సూపర్ డూపర్ హిట్లేమి కాలేదు. అలాగే అందరికంటే మొనగాడు అని చెప్పి 1984లో రిలీజ్ అయింది. ఆ సినిమాలో కూడా నరసింహరాజుకి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించాల. ఇలా కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళు ఎంతమంది అవకాశాలు ఇచ్చినా కూడా అవి పెద్ద సూపర్ డూపర్ హిట్ కాకపోవడంతో ఆయన ఇమేజ్ రాను రాను మసక బారటం మొదలుపెట్టింది. పోనీ ఇక్కడతో అయిపోయింది, బాగానే ఉంది, ఇక తర్వాతైనా వెళ్తారా అన్న దశలో ఆయన చేసిన మరొక పెద్ద మిస్టేక్ ఏంటంటే 1985 జనవరి 19న అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే 1984 ఆగస్టు సంక్షోభంలో ఆనాటి అసెంబ్లీని డిజాల్వ్ చేశారు. 1984 డిసెంబర్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. జనవరి 19న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఈయన ప్రచారం చేయడం ప్రారంభించారు. అందులో తాడేపల్లిగూడెం, ఈయన తణుకు దగ్గరే ఈయన సొంతూరు, అక్కడే ఈయన ప్రచారం చేసినప్పుడు ఎన్టీ రామారావు అభిమానులు ఆగ్రహించారు. ఆయన కారుని బయట అడ్డగించారు, బయటయించారు, కొట్టబోయే ప్రయత్నం చేశారు. ఆ రోజు పెద్ద డిస్ప్యూట్. ఆయన ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నేను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నవదేశం అనే పార్టీని పెడతాను అని ఒక పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ పార్టీ పెట్టలేదనుకోండి, అది వేరే విషయం. ఆ రోజుల్లో టాక్ ఏంటంటే కాంగ్రెస్లోని ఒక వర్గం ఆయన్ని ప్రోత్సహించి వ్యతిరేకంగా ప్రచారం చేయించింది, ఆయన ఒక పావులా వాడుకుంది అని చెప్పేసి అనుకుంటారు. ఎప్పుడైతే మళ్ళీ ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఆయన రాజకీయాల్లో మొదలుపెట్టేటప్పటికి అప్పటికే నిర్మాత్రానికి దూరమై ఉన్నారు. వాళ్ళు అసలు ముందుకు రాలా. ఎందుకంటే అప్పటికి బాలకృష్ణ కూడా మంచి స్పీడ్తో పైకి వస్తున్నారు. సో నిర్మాతలందరూ కూడా ఒక విధంగా బాయ్కాట్ చేశారని మనం చెప్పుకోవాలి. ఒక పక్క దాసనారాయణరావు చేశారు, ఒక పక్క ఏమో కోడి రామకృష్ణ సినిమాలోకి తీసుకోవట్లేదు, ఒక పక్క ర్యాలింగ్ వేసేవారు. ఆయన కూడా ఆ రోజుల్లో మంచి డైరెక్టర్గా సినిమాలు వస్తున్నాయి. కాంట్రవర్సీ ఉన్నటువంటి పర్సన్ని ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. ఇది బయటికి వాళ్ళు చెప్పకపోయినా కూడా అంతర్గతంగా ఇది వాస్తవం. దాంతో ఆయన సినిమా కెరీర్ 85 తర్వాత చాలా మందగించిపోయింది. చివరికి ఆయన సినిమాలు లేనప్పుడు దాసరి నారాయణరావే ఆయనకు చిన్న బిజినెస్ అప్పచెప్పారు. ఇప్పుడు హైదరాబాద్లో చెక్ పోస్ట్ దగ్గర ఆయనకి డబ్బింగ్ థియేటర్స్ అవి ఉండేవి. ఆ డబ్బింగ్ థియేటర్స్ చూసుకోమని చెప్పి చెప్తే వాటిని రూమ్స్ కింద కన్వర్ట్ చేసి చెన్నై నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఇస్తూ అలాగే దాన్ని డెవలప్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకురావడం జరిగింది. ఒకనొక టైంలో ఇంకెందుకులే మనకు సినిమాలు అని చెప్పేసి ఆ బిజినెస్ చూసుకునేవాళ్ళు. చివరికి ఈ స్పీడ్లో ఏమైందంటే ఇంకా నరసింహరాజుని మర్చిపోవడం జరిగింది. వాళ్ళ సినిమాల్లోంచి ఆల్మోస్ట్ ఆల్ ఫేడ్ అవుట్ అయిపోయారు. ఆ తర్వాత కాలంలో సీరియల్స్, ఇప్పుడు తమిళ సీరియల్స్లో చాలా బిజీగా ఉందనుకోండి. ఆయన ఇన్కమ్కి అయితే ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఆ తర్వాత సైనికుడు అనేటువంటి మహేష్ బాబు సినిమాలు కూడా చిన్న క్యారెక్టర్లో కనిపిస్తారు. మనకు బాధ అనిపిస్తుంది. చాలా గొప్ప నటుడు, కమల్ హాసన్ స్థాయి ఉన్నటువంటి వాడు. ఆయన నటన కూడా చాలా బాగుంటుంది, హీరోగా బాగా చేయగలడు, కామెడీ చేయగలడు, ఆయన విలన్గా కూడా బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి వ్యక్తి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా సినిమా ఇండస్ట్రీలో ఎలాగల వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి కేవలం ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అనవసరమైన వివాదం. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఆయన ఇంటర్వ్యూస్ చూస్తుంటే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అనుభవం ఎదురు చూస్తారు కదా ఆయన. ఆ అనుభవం వల్ల ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆయన ఆచితూచి అడిగేస్తున్నారు. దేవుడి దయ ఆయన మీద ఉండబట్టి కూతురు కూడా మంచి పొజిషన్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రముఖ కంపెనీలో. వాళ్ళ అబ్బాయి కెనడాలో కూడా సెటిల్ అవ్వడం జరిగింది. వాళ్ళ అబ్బాయి కూడా హీరోగా వద్దామని ప్రయత్నం చేశారు. చేస్తే నరసింహరాజు చెప్పారు, నేను ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొన్నాను, వద్దు, మంచి కంపెనీలోకి వెళ్ళిపోమంటే ఒక బ్యాంక్లో మంచి పొజిషన్లో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మంచి బిల్డింగ్స్ అవి కట్టుకున్నారు, కెనడాలో సెటిల్ అయిపోయారు. సో ఫైనాన్షియల్గా ఇప్పుడు నరసింహరాజు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. కాకపోతే ఒకటి, ఆయన కనుక ఆ కాంట్రవర్సీలోకి వెళ్లకుండా ఉంటే ఆయన గొప్ప హీరో అయ్యేవాడు. ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్లో చాలా మంచి సినిమాలు ఆయనకు వచ్చాయి. తన ప్రూవ్ అనేది టాలెంట్ నిరూపించుకున్నారు. అలాంటి సమయంలో అనవసర వివాదంతో నిర్మాతలు దూరం అవటం, డైరెక్టర్స్ దూరం అవటం,
తన కెరీర్ని పైకి వెళ్ళవలసిన వ్యక్తి, నాకు తెలిసి ఒక మంచి లీడింగ్ హీరో అవ్వాల్సిన వ్యక్తి ఆయన అవ్వలేకపోయారు. ఇది ఒక విధంగా దురదృష్టం. కాబట్టి ఈ ఎపిసోడ్ విన్న తర్వాత ఈరోజు యూత్ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ ప్రొఫెషన్స్లో మీరు మీ కెరీర్ని కాపాడుకోండి. ఇప్పుడు తోటి వాళ్ళతో కానీ లేకపోతే ఇంకోటితో కానీ మన అన్నెసరీ డిస్కషన్స్ వద్దు. కాంట్రవర్సీ తెచ్చుకునే మన నెత్తి మీద కనుక తెచ్చుకుంటే మనతో ఉండే వాళ్ళే మనకు దూరం అయిపోతారు. మన దాంట్లో మనం బిజినెస్లో కానీ లేకపోతే కెరీర్లో కానీ గ్రోత్ ఉండదు. సో నరసింహరాజు ఎపిసోడ్ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇలాంటి కాంట్రవర్సీలోకి అంటే మనం ఇంకా పచ్చిగా చెప్పాలంటే నోటు దూల. ఈ నోటు దూల ఎంత తక్కువగా ఉంటే మనం అంత బాగా ఎదుగుతాము. ఇది తెలుసుకుంటే చాలండి. కాబట్టి ఇవన్నీ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కామెంట్స్ రూపంలో మాత్రం నాకు తెలియచేయండి. అలాగే మీ మనస్సాక్షిగా మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.